భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు చైత్ర మాసపు సోమవారం. శివునికి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున కొన్ని పవిత్రమైనటువంటి కథలను విందాం. భక్తి శ్రద్ధలతో ఈ కథలను ఎవరైతే వింటారో వారికి శివానుగ్రహం కలుగుతుంది. పూర్వం వారణాసిలో హరిదాసు అనే చర్మకారుడు ఉండేవాడు. అతడు పరమభక్తుడు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టి వచ్చే ఆదాయంతో జీవించేవాడు. ఒక రోజున మహాశివరాత్రి నాడు హరిదాసు స్నానం చేసి శివనామస్మరణ చేసి తన పరికరాలతో చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టసాగాడు. ఇంతలో ఒక వ్యక్తి గంగా స్నానానికి పోతూ మధ్యలో చెప్పు తెగడంతో రైదాసు వద్దకు వచ్చి చెప్పు కుట్టమన్నాడు. రైదాసు చెప్పు కుడుతూ ఉండగా ఆ వ్యక్తి అతనితో, ఏమోయ్, ఈరోజు శివరాత్రి కదా, గంగా స్నానం చేయవా అని అడిగాడు. మహాత్మా, నేను గంగా స్నానానికి పోయినచో నా భార్య బిడ్డలు ఆకలితో అలమటిస్తారు, అందుకే నేను వెళ్ళలేదు అన్నాడు హరిదాసు. ఆ వ్యక్తి తన మనసులో ఎంత మూర్ఖుడు వీడు అని అనుకున్నాడు. చెప్పు కుట్టడం పూర్తయింది. ఆ వ్యక్తి డబ్బులు ఎంత ఇవ్వను అని అడిగాడు. దానికి హరిదాసు, మహాత్మా, మీరు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. నేను 2 వక్కలు ఇస్తాను. దయచేసి వాటిని మీరు నా కానుకగా గంగామాతకు ఇవ్వండి. అంతే చాలు అన్నాడు. ఆ వ్యక్తి సరే అని హరిదాసు ఇచ్చిన వక్కలు తీసుకొని వెళ్ళిపోయాడు. గంగా స్నానం చేసి ఆ వ్యక్తి గుడికి వెళ్ళపోతూ ఇంతలో హరిదాసు ఇచ్చిన వక్కలు గుర్తుకు వచ్చి వాటిని హేళనగా గంగానది వైపు చూసి, అమ్మా గంగామాత, వీటిని హరిదాసు నీకు ఇవ్వమన్నాడు, స్వీకరించు అన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగానది నుండి ఒక దివ్య హస్తం పైకి లేచి ఆ వ్యక్తి చేతిలో వక్కలు తీసుకుంది. ఆశ్చర్యంతో ఆ వ్యక్తి చూస్తూ ఉండగానే ఇంకో చెయ్యి లేచింది. ఈసారి ఈ చేతిలో ఉన్న దగదగామాయంగా మెరుస్తూ ఉన్న ఒక కంకణం ఒకటి ఉంది. ఆ కంకణాన్ని గంగామాత కానుకగా దీనిని హరిదాసుకు ఇవ్వు అని మాయమయ్యింది. ఆ కంకణం చూడగానే ఆ వ్యక్తికి దురాశ పుట్టింది. దానిని తీసుకొని అతడు చిన్నగా ఇంటికి వెళ్ళి భార్యకు ఇచ్చి గంగానది తనకు ఇచ్చిన బహుమతి అని చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించి, నాదా, మీరు దీన్ని మన మహారాజుకు కానుకగా ఇవ్వండి. ఆయన సంతోషించి మనకు బోలెడు ధనం ఇస్తాడు అన్నది. ఆ వ్యక్తి దానికి అంగీకరించి అప్పుడే ఆ కంకణాన్ని తీసుకుని వెళ్ళి మహారాజుకు ఇచ్చాడు. మహారాజు దానిని తన పట్టపురానికి ఇచ్చాడు. ఆమె ఆ కంకణాన్ని చూసి, నాదా, ఈ కంకణం చాలా బాగుంది. దీని జత కంకణాన్ని కూడా తెప్పించండి అంది. మహారాజు ఆ వ్యక్తిని పిలిపించి, ఈ కంకణానికి జతైన 2వ కంకణాన్ని కూడా తీసుకునిరా అని అన్నాడు. ఆ వ్యక్తి, మహారాజా, మా ఇంటిలో ఒక్క కంకణమే ఉంది, 2వది లేదు. నా మనవిని చేతగించకండి అని అన్నాడు. మహారాజు ఆగ్రహ ఆవేశుడై, నా ఆజ్ఞని ధిక్కరిస్తావా? ఆ 2వ కంకణం తేకపోతే నీకు శిరచ్ఛేదనం తప్పదు అన్నాడు. ఆ వ్యక్తి విచారంగా ఇంటికి వచ్చి భార్యతో జరిగిందంతా చెప్పి ఆ కంకణం హరిదాసుకు ఇవ్వమని తనకి గంగామాత ఇచ్చింది అని కూడా చెప్పాడు. అంతా విని ఆమె, నాదా, మీరు ఆ హరిదాసుకు వద్దకే వెళ్ళి అతన్ని శరణు కోరండి అన్నది. ఆ వ్యక్తికి కూడా అలాగే అనిపించింది. వెంటనే అతడు హరిదాసుకు వద్దకు వెళ్ళి ఆ సమయంలో హరిదాసు ఆ పూటకు పని చాలించి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి పరుగున వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు. హరిదాసు కంగారు పడి అతన్ని లేవదీసి, అయ్యా, మీ వంటి వారు ఇలా చేయటం తగునా అన్నాడు. ఆ వ్యక్తి హరిదాసుకి జరిగిన సంగతంతా వివరించి, నన్ను నీవే రక్షించాలి. వెంటనే నీవు గంగా నదికి వచ్చి ఆ 2వ కంకణం కూడా అడగకపోతే నా ప్రాణాలే పోతాయి అన్నాడు దుఃఖ స్వరంతో. దానికి హరిదాసు, అయ్యా, నిజమైన భక్తి ఉంటే గంగ దగ్గరకే వెళ్ళి అడగక్కర్లేదు. తాను చెప్పు కుట్టేవాణ్ణని తటపటాయించే చెంబులో తెచ్చుకునే నీటిలో చూసి, జై గంగామాత, నా మీద దయవుంచి
ఈ వ్యక్తికి రెండవ కంకణం కూడా ఇవ్వు తల్లి అని అన్నాడు. వెంటనే చెంబులో ఒక సువర్ణ కంకణం తేలింది. ఆ వ్యక్తికి ప్రాణం లేచి వచ్చింది. దాంతోపాటు అతనికి హరిదాసు యొక్క భక్తి కూడా తెలిసింది. అతను హరిదాసుకి సాష్టాంగ నమస్కారం చేసి కంకణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్ని మహారాజుకు ఇచ్చి ఆయన ఇచ్చిన ధనంతో హరిదాసును స్మరించుకుంటూ అతను కూడా నిజమైన భక్తిని అలవాటు చేసుకోవటం, గర్వం లేకుండా జీవించటం నేర్చుకున్నాడు. కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైనది. పూజారి బయటకు వచ్చి చూడగానే పెద్ద బంగారు పళ్ళెం ఒకటి కనిపించింది. వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది. ఈ బంగారు పళ్ళాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్ళాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోయింది. విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావటం, పళ్ళాన్ని ముట్టుకోవటం, అది మట్టి పాత్రలా మారిపోవటం ఇదే తంతు. విషయం కాశీరాజుకు తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు. జనులందరూ చూస్తూ ఉండగానే బంగారు పళ్ళాన్ని ముట్టుకున్నాడు. అది మట్టి పాత్రగా మారిపోవటమే కాదు, నలుపు రంగులో కనిపించింది. తానెంత అధముడనో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంతలో ఒక పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తూ ఉన్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చెలించిపోయాడు. కళ్ళు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడతడు. విశ్వనాథ, ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు అని మొరపెట్టుకున్నాడు. తండ్రి, మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సహాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఒక ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన 2 ఫలాలను ఇచ్చేశాడు. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంతలో పళ్ళెం సంగతి తెలిసింది. ఈ వింత ఏమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్ళాడు. దూరంగా నిల్చొని చూస్తున్నాడు. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆలయ పూజారి, ఓ పెద్దాయనా, నువ్వు వచ్చి ముట్టుకో, రోజు గుడికొస్తావు, నీ భక్తి ఏపాటిదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు. పెద్దాయన వెళ్ళి పళ్ళెం ముట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెతో మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాలు భక్తికి నిదర్శనాలు కాదు, ఆ పన్నులను ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి. అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మికవాదులు అని తెలపటమే ఈ కథ యొక్క సారాంశం. పూర్వం కర్కస అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా, అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది. అందువల్లే ఆమెకు కర్కస అనే పేరు వచ్చింది. ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది. దీంతో తన జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుజన్మలో శునకంగా పుట్టింది. ఒకనాడు సోమవారం రోజు శునకానికి ఆహారం ఎక్కడా లభించలేదు. పగలంతా కూడా ఆహారం లేకుండా ఉండి చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచరణలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు. ఆకలితో ఉన్న శునకం ఆ ఆహారాన్ని తిన్నది. వెంటనే శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది. తన గతం గురించి శునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది. అయితే సోమవారం నాడు పగటిపూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మకు జ్ఞాపకం వచ్చిందని పండితులు శునకానికి వివరించారు. తనకు పుణ్యం కలిగేలా ప్రసాదించమని వేడుకుంది. అప్పుడు పండితులు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి ధారపోశారు. వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది. అలా సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొంది. దేవుని పూజలో
ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే. అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుడి పూజలలో ఉపయోగించకూడదు. పూజకు పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బంతిపూలు చాలా అందంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే. కానీ ఇంట్లో పూజ చేసే సమయం మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు. దీనికి కారణం ఏమిటంటే బంతిపూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతిపూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి. కాబట్టి దేవుని పూజలో బంతిపూలను ఉపయోగించకూడదు. గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. నేల రాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు. పారిజాత పువ్వులు తప్ప. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత పూలను అస్సలు కోయరాదు. పూజకు వాడే పువ్వులను నీటితో కడగరాదు. అలాగే ఎడమ చేతితో కోసిన పూలను కూడా దేవునికి పూజలో వాడకూడదు. నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను తాకరాదు. శివ పూజకు మొగలి పువ్వులు వాడకూడదు. విష్ణు పూజకు ఉమ్మెత్త పువ్వులను, స్త్రీ దేవతలకు పూజలకు జిల్లేడు పువ్వులను, పారిజాతాలను, దూర్వారాలను వాడరు. సూర్యుని పూజకు నందివర్ధనాలు, విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైన పుష్పాలను శ్రీహరికి సమర్పిస్తే పుణ్యం ప్రాప్తిస్తుంది. చైత్ర మాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, ఆషాఢ మాసంలో కమలాలు, కదంబ పుష్పాలు, శ్రావణ మాసంలో అవిసె పూలు, దూర్వారాలు, భాద్రపద మాసంలో సంపెంగలు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వాయుజ మాసంలో మల్లెలు, తీగ మల్లెలను, కార్తీకంలో కమలాలు, సంపంగి పుష్పాలను, మార్గశిర మాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ, పాల్గొన మాసాలలో అన్ని రకాల పుష్పాలను శ్రీహరికి సమర్పించి పూజ చేయటం వలన పుణ్యం ప్రాప్తిస్తుంది. సాధారణంగా చెట్టు నుంచి కోసిన పుష్పాలను జలంతో కడిగి పూజకు ఉపయోగిస్తాం. కానీ కొన్ని పుష్పాలను కోసిన తర్వాత కొన్ని రోజుల వరకు నిల్వ ఉన్నా కూడా పూజలో ఉపయోగించవచ్చును. కలువ పువ్వులను 5 రోజుల వరకు, కమలాలను 11 రోజుల వరకు నిల్వ ఉన్నా కూడా పూజకు ఉపయోగించవచ్చు. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విచ్చని పూలతో దేవుణ్ణి పూజించకూడదు. దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. అలాగే జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట. మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు. పూజలో వాడే పువ్వులు వాడినవి, వాసన రానివి ఉండకూడదు. మల్లెపు పువ్వులతో దేవుడికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్టే. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది. కాబట్టి మనసులో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి. వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజకు వచ్చే సగం పుణ్యం వారికే చెందుతుంది. కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మనం ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది. లేదా బయట కొనుక్కున్నా పర్లేదు. చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు.
సగం పూలు చెట్టు మీదే ఉండాలి. పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు. కింద పడిన పూలను కూడా దేవునికి పెట్టకూడదు. పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె, ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపోకముందే తీసేయాలి. ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు. తాజాగా ఉన్న పూలతోనే దేవుడికి పూజ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుణ్ణి పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా పాటిస్తే ఆ శివానుగ్రహం పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.